దేవుని వాక్యమును వినుటకు కూడినటువంటి ప్రియులందరికీ మన రక్షకుడైన మరియు మన ప్రాణప్రియుడు మన రాజుల రాజు అయినటువంటి యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభములు మరియు వందనములు తెలియజేయుచున్నాం. ది పారబుల్స్ ఆఫ్ జీసస్, యేసు చెప్పిన ఉపమానములు అనేటువంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము. యేసు ప్రభువు అనేక సందేశములను లేదా ఉపదేశములను అనేకము యేసు ప్రభు ఈ లోకంలో జీవించుచున్నప్పుడు ఇచ్చారు. అయితే ఆయన చెప్పిన ఉపదేశములలోను సందేశములలోను అనేక ఉపమానములు చెప్పారు. అయితే అసలు ఉపమానములు చెప్పుట వెనుక ఉన్నటువంటి ఉద్దేశము ఏమిటి అనేది మనం ఇంకా మెడిటేట్ చేయలేదు. ఈ యొక్క పారబుల్ సిరీస్ని ప్రారంభించక ముందు ఆరంభము క్లాస్లోనే ఇంట్రడక్షన్ టు ది పారబుల్స్ ఆర్ ది పర్పస్ ఆఫ్ టెల్లింగ్ పారబుల్స్ అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ ప్రార్థిస్తున్నాను, దేవుని సమయంలో మనము రాబోయే 2-3 తరగతుల్లో దేవుని చిత్తమైతే అసలు యేసు ప్రభువు ఉపమానము చెప్పుట వెనుక ఉన్న ఉద్దేశము, సాధారణంగా మనం అనుకునేది ఏంటంటే ఉపమానము ప్రజలకు ఆయన చెప్పేటువంటి వర్తమానములో ఉన్నటువంటి నిగూఢ సత్యములు అర్థమగుట కొరకు ఆయన ఉపమానములను ఒక పరికరములాగా వాడుకొని చెప్పాడు అని అనుకుంటాం. అది సగం సత్యం మాత్రమే. ఇంకా అందులో ఉన్నటువంటి మరొక విషయము ఏమిటి అనేది మనము రాబోయే 2-3 తరగతుల్లో ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ టు ది పారబుల్స్ ఆర్ ది పర్పస్ ఆఫ్ పారబుల్స్, ఉపమానముల యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనము దేవుని సమయంలో చూస్తాం. ఈరోజు ఉపమాన ధ్యానంలోనికి వెళ్ళక ముందు దయచేసి మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని వేడుకొని మనము ఈ ఉపమానాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాతి ప్రియమైన తండ్రి, మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ ఆధిక్యతను బట్టి, మా అందరికీ ఈ కూడికలో పాల్గొనేటువంటి ఆధిక్యతను ఇచ్చిన దానిని బట్టి మేము నిన్ను స్తుతించున్నాము, గణపరుచున్నాము. మీరు కూడి ఉన్నటువంటి ప్రజలందరితో మీరు మాట్లాడండి, వారి విశ్వాసంను బలపరచండి. మీరు మీ వాక్య లేఖనములలో వేటిని పొందుపరిచారో వాటిని మేము ఆత్మతో గ్రహించుటకు మీరు మాకు సహాయము చేయమని, నీ దాసుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ వాక్యము వెల్లడి అగుటకు, అనేకులకు అది ఆత్మీయ ఉజ్జీవమును కలుగు చేయుటకు ఈ సమయమును మీరే వాడుకొనమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనం వరకు నేను చదువుతాను. మీరు కూడా మీ బైబిల్స్లో ఫాలో అవ్వండి. లూక్ చాప్టర్ 12 వర్సెస్ 16 through 21. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగునే యుండునని చెప్పెను. ఈరోజు ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి యేసు చెప్పిన ఉపమానమును మనము ఈ సమయంలో ధ్యానించబోతున్నాము. ఈ ఉపమానము యొక్క పేరు ఏమిటంటే ది పారబుల్ ఆఫ్ రిచ్ ఫూల్. రిచ్ ఫూల్ అనేది వెర్రివాడైన ధనవంతుడు లేదా వెర్రి ధనవంతుడు, వెర్రివాడైన ధనవంతుడు అనేది ఈ ఉపమానము యొక్క నామము. ఈ యొక్క ఉపమానము కేవలము లూకా సువార్తలోనే రాయబడింది. మరే సువార్తలోనూ మనము ఈ ఉపమానాన్ని చూడము. ఈ ఉపమానము ఏమిటి అనేది 2 మాటల్లో మొదటిగా మీకు చెప్పనివ్వండి. ఒక ధనవంతుడి యొక్క భూమి ఆ సంవత్సరము విస్తారమైన పంటను పండడం అతను చూసిన తరువాత, ఇంత విస్తారమైన పంటను కూర్చుకోవడానికి నాకు తగినన్ని కొట్లు లేదా గొప్ప పెద్దవి అయినటువంటి కొట్లు నాకు లేవే అని ఇతను ఆలోచించుకొని అతన్ని వెంటనే ఒక అండర్స్టాండింగ్, ఒక కంక్లూజన్కి వస్తాడు. ఉన్న కొట్లను ఓడదీసి ఇంకా పెద్ద కొట్లను కట్టిన తరువాత నా యొక్క పంటనంతటిని తీసుకెళ్ళి, నా ఆస్తినంతటిని తీసుకెళ్ళి వాటిలో కూర్చుకోవచ్చు కదా అని అతనికి ఆలోచన వస్తుంది.
సో అలాగ కూర్చుకొని అప్పుడు నేను ఏమనుకుంటానంటే, ఓ నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. అనేక సంవత్సరములకు కావలసినంత ధాన్యం, కావలసినంత ఆస్తి కొట్లలో కూర్చబడింది. ఇక నీకు ల్యాక్ అనేదేమీ ఉండదు, అంటే కొరత అనేదంటూ ఏమీ ఉండదు. ఇక నీవు విస్తారముగా సుఖమును, సంతోషాన్ని అనుభవించవచ్చు అని తనకు తాను చెప్పుకున్నాడు. అప్పుడు అతనికి ఆ రోజు రాత్రి దేవుని స్వరము వినిపించింది. దేవుడు అతనితో ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము తీసివేయబడుతుంది. ఇప్పుడు నువ్వు సమకూర్చేది అంతా, నువ్వు పోగేసుకున్న ధనము, ధాన్యము అంతా ఎవని వశమగును అని దేవుడు అతనికి ఒక ప్రశ్నను వేయటం జరిగింది. ఇది ఈ ఉపమానము ఈ విధంగా రాయబడింది. ఇక్కడ ఈ ఉపమానంలో ఉన్నటువంటి విషయాలు, వ్యక్తులు ఎక్కువ మనం ఇక్కడ ధ్యానించేదేమీ లేదు. ఒకే ఒక వ్యక్తి రిచ్ మ్యాన్ రిప్రజెంట్స్ ఎ కవర్చస్ మ్యాన్. ఈ యొక్క ధనవంతుడు ఒక లోబి అనేటువంటి వ్యక్తికి, లోభముతో కూడుకున్న వ్యక్తికి సూచనగా మనము చూస్తాం. ఇక కాంటెక్స్ట్ని మనం చూసినట్లయితే మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 15వ వచనంలో అక్కడ మనము చూస్తాం, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనిను. యేసు ప్రభువు ఉపమానము చెప్పటానికి ఉన్నటువంటి ఉద్దేశము ఈ యొక్క వచనంలో మనం చూస్తాం. అసలు యేసు ప్రభువు ఈ 2 పలుకులు ఎందుకు పలికాడు అనటానికి ఇంకొక కాంటెక్స్ట్ ఉంది. ముందు వచనాల్లో జరిగినటువంటి సంభాషణకు ప్రతిగా యేసు ప్రభు ఈ యొక్క 2 విషయాలు చెప్తాడు. సో అంత వెనక్కి మనం వెళ్ళం, కానీ దాన్ని కూడా మనము మనసులో పెట్టుకునే మనము ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ని మనం చూస్తాం. యేసు ప్రభు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ చెప్పారు. అదేంటంటే, మొదటిది, బీ ఆన్ యువర్ గార్డ్ అగెన్స్ట్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ గ్రీడ్. లోభమునకు, ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఆయన శిష్యులకు, అక్కడున్న ప్రజలకు ఏం చెప్తున్నారంటే, మీరు లోభానికి అవకాశం ఇవ్వండి. మీ జీవితంలో లోభము, కవర్చస్నెస్, గ్రీడీనెస్ అనేటువంటి దానిని మీ జీవితాల్లోనికి రానిచ్చినట్లయితే అది ఎంత నష్టాన్ని మీకు కలుగు చేస్తుందో ఒక ఉపమానంలో చెప్తాను చూడండి అని యేసుప్రభు చెప్తున్నాడు. రెండో మాట ఏం చెప్పాడు యేసుప్రభు అక్కడ? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనిను. లైఫ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై హౌ మచ్ యూ ఓన్. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనిను అని తెలుగు బైబిల్స్లో మనం చూసినప్పటికీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుందంటే, నీవు ఎంత కలిగి ఉన్నావు అనే దానిని బట్టి నీ జీవితం కొలవబడదు. అంతేకాకుండా ఇంకొక ట్రాన్స్లేషన్లో ఇలా ఉంటుంది, వన్స్ లైఫ్ డజంట్ కన్సిస్ట్ ఇన్ ద అబండెన్స్ ఆఫ్ హిస్ పొజిషన్స్. ఒకని జీవితం అతను కలిగి ఉన్న వస్తువుల లేదా ధన సమృద్ధిలో ఉండదు. ఒకని జీవితం అతని ధన సమృద్ధిలో ఉండదు. లేదంటే ఒక వ్యక్తి యొక్క ఆస్తిని బట్టి అతని జీవితాన్ని కొలవలేము. అంటే నీవు కలిగి ఉన్న ఆస్తి, వస్తు సముదాయము అనేది నీ జీవితానికి వేరైనది. అది వేరు, ఇది వేరు అనే విషయాన్ని నేర్పించడానికి యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. సో ఈ రెండు మాటల యొక్క అర్థాన్ని మనము ఈ యొక్క ఉపమానంలో మనము చూడబోతున్నాం. ఇప్పుడు ఉపమానంలోనికి మనం వెళదాము. 17వ వచనంలో ఏమని రాయబడి ఉంది? నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనేలాగు చేతును. ఈ ధనవంతుడికి ఈ ఉపమానంలో చెప్పబడినటువంటి ఈ రైతు ఒక ధనవంతుడిగా ఉన్నటువంటి ఈ రైతుకి విస్తారంగా పొలము పండింది. అయితే ఇతనికి అప్పటికే కొన్ని బ్యారన్స్ అనేవి ఇతనికి ఆల్రెడీ అప్పటికే ఉన్నాయి. సో ఇతని యొక్క పంటను తీసుకెళ్ళి ఆ యొక్క కొట్లలో కూర్చుకుందాము అని అనుకున్నాడు. కానీ పొలములో పంటేమో అతని కొట్లలో కూర్చడానికన్నా ఎక్కువ పంట పండింది, బాగా పండింది. అంటే అతని అవసరాలకు తగినంత దానికన్నా ఇంకా విస్తారమైన పంట పండింది. సో ఈ విస్తారమైన పంటను అతను చూసినప్పుడు ఇతను చేయవలసిన ఒక పని ఏంటంటే, దేవా, ఇంత విస్తారము, నా యొక్క అవసరానికి మించినటువంటి గొప్ప పంట పండింది. ఈ యొక్క ఎక్సెస్ అమౌంట్తో, క్రాప్తో, ఈ యొక్క
ఎక్కువగా నాకు లభించేటువంటి ఈ పంటతో నేనేమి చెయ్యాలి అని ఇతను దేవుణ్ణి అడగవలసింది. కానీ దేవుని దగ్గరికి వెళ్లకుండా అక్కడ 17వ వచనంలో మీరు చూసినట్లయితే తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును. ఇతను చూడండి, దేవుణ్ణి అడగకుండా తనంతట తానే ఒక ఆలోచనకు వస్తున్నాడు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ది గ్రేటెస్ట్ ఫూల్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ద వన్ హూ డజంట్ కన్సల్ట్ గాడ్ టు టేక్ ఎనీ డెసిషన్. ఈ లోకంలోకెల్లా అత్యంత వెర్రివాడు ఎవరు అంటే, నిర్ణయము తీసుకునేటప్పుడు దేవుణ్ణి కలవని వాడే అత్యంత గొప్ప వెర్రివాడు. సామెతలు 28వ అధ్యాయము 26వ వచనం మొదటి భాగం చదువుతున్నాను చూడండి. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. దోస్ హూ ట్రస్ట్ ఇన్ దెమ్సెల్వ్స్ ఆర్ ఫూల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. వాళ్ళు బుద్ధిహీనులు, వాళ్ళు వెర్రివాళ్ళు. అంటే తమ సొంత ఆలోచన మీద, తమకున్న జ్ఞానము మీద ఆధారపడే వాళ్లను దేవుడు వెర్రివాళ్ళుగా ఎంచుతాడు. ఇతను కలిగి ఉన్న దానిని బట్టి, అంటే ఇతనికి అవసరానికి మించి పొందుకున్న దానిని బట్టి దేవుని అడగలేదు. నా తోటి సహోదరుడా, సహోదరి, మీరు కూడా మీ జీవితాల్లో ఒక మంచి అలవాటు ఏంటంటే, మీరు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా ఫలానా ఇంకెక్కడైనా మీరు ఏది చేస్తున్నప్పటికీ మీ యొక్క అవసరానికి మించి ఎప్పుడైతే మీ చేతుల్లోకి సొమ్ము వస్తుందో, యూ షుడ్ కన్సల్ట్ గాడ్. అంటే మీరు ఇప్పుడు మీకు నెలకి కొంత శాలరీ వస్తుంది, లేదంటే మీ యొక్క వ్యాపారంలో కొంత వస్తుంది, లేదంటే మీరు చేసే ఒక పనిలో, ఒక కాంట్రాక్ట్లో కొంత వస్తుంది. సో అది మీ యొక్క గృహము రెంట్ కట్టడానికి, ఎలక్ట్రిసిటీ బిల్లు, మిల్క్ బిల్లు, గ్రాసరీస్, వెజిటేబుల్స్, సో వాటి కోసం కావాల్సినంత వాడతారు. దాని విషయంలో మరలా ప్రత్యేకంగా వెళ్ళి, దేవా నేను రెంట్ కట్టడానికి దీన్ని వాడినా వద్దా, నేను దీన్ని ఫలానా వెజిటేబుల్స్ కొనడానికి వాడాలా వద్దా అని అడగాల్సిన పని లేదు. దోస్ ఆర్ మినిమమ్ నీడ్స్. నువ్వు సంపాదించే ఆ సంపాదన వాటి కొరకు నువ్వు జాగ్రత్తగా వాడటానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఎప్పుడైనా నీకు ఒక బోనస్ వచ్చి, లేదంటే నీకు ఒక హ్యూజ్ అమౌంట్ ప్రాఫిట్గా వచ్చి, లేదంటే నీ యొక్క అవసరానికి మించి నీ చేతుల్లోకి డబ్బు వచ్చిన వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? దేవా, ఈ ఎక్సెస్ అమౌంట్ని, ఈ యొక్క ఎక్కువగా నాకు పొందుకున్న దానిని నేను ఏం చెయ్యాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు మంచి సలహాను ఇస్తాడు. దాన్ని ఎలా, ఎక్కడ ఏమి చేయాలనే దేవుడు నీకు ఒక మంచి ఆలోచన దేవుడిస్తాడు. ఇతను చేసినటువంటి అత్యంత భయంకరమైన తప్పు ఏంటంటే, ఇతను దేవుణ్ణి కన్సల్ట్ చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ హీ హ్యాస్ టేకెన్ ఇన్ ద పాత్ ఆఫ్ డిక్లైన్. నాశనం అయిపోవడానికి ఇతను తీసుకున్న మొట్టమొదటి తప్పుడు నిర్ణయముగా మనం దీన్ని చూడొచ్చు. ఇప్పుడు 18వ వచనం చూడండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, ఈ వచనం గురించి ఇక్కడ మనం చూద్దాం. సో ఇతను ఏం చేస్తున్నాడు? విస్తారమైన పంట వచ్చింది, దానిని పట్టగలిగేంత, దానిని స్టోర్ చేయగలిగినంత కొట్లు లేవు ఇతని దగ్గర. సో వెంటనే ఏమనుకున్నాడు? ఆల్రెడీ ఉన్నటువంటి కొట్లను విప్పాలి అని అనుకున్నాడు. వెంటనే గొప్ప కొట్లను కట్టాలి అని అనుకున్నాడు. అంటే విప్పడానికి ఖర్చు కూలి వాళ్ళ చేత విప్పించాలి, మరలా కట్టడానికి ఖర్చు కూలి వాళ్ళను పెట్టాలి, మరలా గొప్పవి కట్టాలి అంటే ఇంకొంత మెటీరియల్ని పోగేయాలి, దానికి కూడా ఖర్చు. సో ఈ విధంగా కూల్చడానికి, కట్టడానికి కావలసినంత ఎక్స్ట్రా ఖర్చును బేర్ చేయడానికి ముందుకొచ్చాడు, తనకున్నటువంటి ఎక్కువ పంటను కూర్చుకోవడానికి. కానీ ఇతను తన చుట్టూతో ఉన్నటువంటి పేదల గురించి ఆలోచించలేదు. ఆ మిగిలి ఉన్నటువంటి ఎక్స్ట్రా వచ్చినటువంటి పంటను, ఆ ధాన్యాన్ని మా గ్రామంలో, మా సమాజంలో, మా యొక్క రాష్ట్రంలో, మా యొక్క పలానా చోట్ల ఉన్నటువంటి ప్రజలకు ఇద్దాము అనేటువంటి ఆలోచన అతనికి రాలేదు. కానీ ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ పని చేయడానికి మాత్రం అతనికి ఆలోచన వచ్చింది. చెప్పాను కదా, ఇతను దేవుణ్ణి అడగలేదు కాబట్టి ఇక అతను ఆలోచించే విధానం అంతా ఇలా వ్యతిరేకంగానే ఉంటుంది. ఆంబ్రోస్ అనేటువంటి భక్తుడు ఈ యొక్క సంఘటనను చాలా జాగ్రత్తగా, చక్కగా వివరించాడు. చూడండి. ది బూజమ్స్ ఆఫ్ ది పూర్, ది హౌసెస్ ఆఫ్ విడోస్, ది మౌత్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ద బార్న్స్ విచ్ లాస్ట్ ఫర్ ఎవర్. సో ఇతను ఏమంటున్నాడంటే, ఓ ధనవంతుడా, నీకు విస్తారమైన పంట పండింది, ఆ పంటను తీసుకెళ్ళి ఇంకా గొప్ప కొట్లలో కూర్చుకోవాలి అని అనుకుంటున్నావు. నీకు ఆ సమయంలో పేదవాడి కడుపు, విధవరాలి ఇల్లు, అనాథల యొక్క నోళ్ళు గుర్తుకు రాలేదా
వాటిట్లలో నీ పంటను కూర్చుకుంటే బాగుండేది. అంటే దాని అర్థం ఏంటంటే, పేదవాడి కడుపులో, విధవరాలి ఇంటిలో, అనాథల యొక్క నోటిలో నీ పంటను పెట్టొచ్చు కదా. దాన్ని తీసుకెళ్ళి కొట్లలో కూర్చావు, కుళ్ళిపోతానికి, పనికి రాకుండా పోవడానికి. కానీ ఒకవేళ వాళ్ళకి దాన్ని ఇచ్చి ఉన్నట్లయితే అది నిత్యత్వంలో నిలిచేది కదా అని అతను చాలా చక్కగా వివరించాడు. నా సోదరుడా, వాస్తవమే కదా. మనము ఎంతసేపటికి మనకి అనేక సంవత్సరములకు కావలసినంత పోగేసుకుంటాము, కానీ ప్రస్తుతపు అవసరతలలో, దీన అవస్థలలో ఉన్నటువంటి వారి గురించి మనం ఆలోచించాం. అందుకే బైబిల్లో మంచి మాట రాయబడింది. ప్రొవెర్బ్స్ 19:17, సామెతలు 19:17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎంత చక్కగా రాయబడి ఉందో చూడండి ఈ మాట. బీదలను కనికరించువాడంట యెహోవాకు అప్పిచ్చుచున్నాడంట. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియులారా, నా సహోదరుడా, సహోదరి, మీకు ఈరోజు నేను ఒక మనవి చేస్తున్నాను. ఆ మనవి ఏంటంటే, అప్పుడప్పుడు దేవునికి అప్పు ఇవ్వండి. ఎలా అప్పు ఇవ్వాలి బ్రదర్ అంటే, ఇదిగోండి ఈ వచనంలో రాయబడి ఉంది, బీదలను కనికరించువాడు దేవునికి అప్పిస్తున్నాడు. సో మీరు కూడా మీ జీవితాల్లో ఒక అలవాటు చేసుకునవలసింది ఏంటంటే, అప్పుడప్పుడు మీకు ఎక్సెస్ అమౌంట్ మీ చేతికి వచ్చినప్పుడు బీదవాళ్లకు ఇవ్వండి, లేదా దేవునికి అప్పు ఇవ్వడం నేర్చుకోండి. అలా మీరు దేవునికి అప్పు ఇస్తే, మీరు ఎప్పుడన్నా అవసరతలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడగొచ్చు, దేవా నీకు ఆ రోజు ఇచ్చాను కదా, నాకు ఈ అవసరతలో సహాయం చేయి దేవా అని మీరు రిటర్న్ దేవుణ్ణి అడగొచ్చు. కానీ దేవుడు అంత అవకాశం మనకేమీ ఇవ్వడు. దేవుడు మన అవసరతలను ముందే ఎరిగి, మనము బీదలను కనికరించాము కాబట్టి మన అవసరతలో మనము ఊహించిన దానికన్నా ఎక్కువ దేవుడు ఇచ్చి మనకి తిరిగి మేలు చేస్తాడు. మీరు మీ ఇంటి పక్క వ్యక్తికి అప్పిస్తే 2 నెలల్లో తిరిగిస్తాను అంటే, 2 నెలలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీరు వెళ్ళి 2 నెలల్లో ఇస్తానన్నావు ఇవ్వవేంటి అని అడిగించుకుంటారు చాలామంది ఈ లోకంలో. కానీ దేవుడు అలా అడిగించుకోడు. దేవుడు అవసరాన్ని గ్రహించి ముందే ఇస్తాడు. అందుకే నేను అంటున్నాను, అప్పుడప్పుడు దేవునికి అప్పు ఇవ్వడం నేర్చుకోండి. సో అలానే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇతను ఇంకా కిందకు దిగజారిపోతున్నాడు చూడండి, పతనం స్థాయిలో కిందకి వెళ్ళిపోతున్నాడు. 19వ వచనం. ఈ 19వ వచనంలో ఏముంది? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించుమని చెప్పుకుందు నన్ను కొనెను. సో ఇతను చూడండి ఇంకా అధ్వాన్న స్థితికి వెళ్ళిపోయాడు. ఇతను కేవలము ఇతని గురించే, కేవలము ఇతని యొక్క సుఖము సంతోషము గురించి ఆలోచించేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. నా ప్రాణమా తినుము, తాగు, సుఖించు, సంతోషించు అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. 1776లో అంటే 1776వ సంవత్సరంలో ఇంగ్లీష్ ట్యాక్స్ కమిషనర్స్ జాన్ వెస్లీ యొక్క ఆర్థిక లావాదేవీలను ఇన్స్పెక్ట్ చేశారు, అంటే పరిశోధించారు. వాళ్ళకున్నటువంటి అనుమానం ఏంటంటే, జాన్ వెస్లీ అప్పటికే ఒక పేరుగాంచినటువంటి దేవుని సేవకుడు, అతనికి అనేక డొనేషన్స్, ఆఫరింగ్స్ వస్తున్నాయి, విపరీతమైన డబ్బు అతని దగ్గర ఉంది. కాబట్టి ఇతను తన దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక విషయంలో పన్నును ఎగవేస్తున్నాడు, అంటే ఎంట్రీ ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు అని వాళ్ళకు అనుమానం వచ్చింది. అప్పుడు వాళ్ళు జాన్ వెస్లీకి ఈ విధంగా లెటర్ రాసి, ఆ లెటర్లో ఇలా చెప్పారు, జాన్ వెస్లీ, మాకు మీ మీద అనుమానము లేదు, కానీ మాకెందుకో అనిపిస్తుంది నువ్వు భోజనము చేసేటువంటి వెండి పళ్ళెము యొక్క లెక్క నువ్వు మాకు చెప్పినట్టు లేదు అని వాళ్ళు రాశారు. దానికి జాన్ వెస్లీ చాలా ఘాటుగానే రెస్పాన్స్ ఇచ్చాడు. అవును, లండన్లో, బ్రిస్టల్లో నాకు ఫలానావి ఉన్నవి, కానీ నా దగ్గర వెండి పళ్ళెము లేదు. ఎందుకో తెలుసా? నా చుట్టూ ఉన్నటువంటి పేద ప్రజలు తినటానికి రొట్టె ముక్కలు లేక బాధపడుతుంటే వెండి పళ్ళెము కొనుక్కొని ఎలా తింటాను నేను? వెండి పళ్ళెములో భోజనం ఎలా చేస్తాను నేను? కొనను కూడా ఇక అని తెగేసి చెప్పాడు. సో అందుకే ఆయన భక్తుడయ్యాడు, అందుకే ఆయన దేవుని చేతుల్లో విరివిగా వాడబడ్డాడు. కానీ ఇక్కడ మనం చూసే ఈ రిచ్ మ్యాన్, ఈ ధనవంతుడు క్వైట్ ఆపోజిట్. పూర్తిగా జాన్ వెస్లీకి పూర్తిగా వేరైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ధనవంతుణ్ణి మనం ఇక్కడ చూస్తాం. నా సహోదరుడా, ఈ ధనవంతుడు చూడండి, ఈ ధనవంతుడి యొక్క ఆలోచన ఎలా ఉంది? నువ్వు తిను, నువ్వు సంతోషించు, నువ్వు తాగు, నీవు సుఖించు అని అనుకుంటున్నాడే కానీ వేరే వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. సో ఇతని యొక్క ఉద్దేశం ఏంటి? నా పక్క వాళ్ళు తినటానికి తిండి ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాళ్ళు తాగటానికి సరైన మంచినీరు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాళ్ళు సుఖించడానికి, సంతోషించడానికి కావలసినవన్నీ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నాకున్నాయి, నేను వాటిని అనుభవిస్తే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు అనుకునేటువంటి ఒక స్వార్థపరుడుగా ఈ ధనవంతుడిని మనం స్పష్టంగా
చూస్తాం. నా సహోదరుడా, ఇలాంటి వాళ్ళు లోకములో కోకొల్లలు అనేక మందిని ఈ లోకంలో ఇలాంటి ధనవంతులుగా మనం చూస్తాం. అది సహజం. కానీ సిగ్గుచేటుకరమైనది ఏంటంటే అలాంటి వాళ్ళు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. అలాంటి క్రైస్తవులు కూడా క్రైస్తవ ప్రపంచంలో చలామణి అవుతున్నారు. అది దేవుడికి ఏమాత్రం ఆమోదయోగ్యమైంది కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులమైన మనము ఇలాగ ఉండటం మనకి తగదు. జాన్ వెస్లీ లాగా ఉండాలి. మీరే ఆలోచించుకోండి, మీరు జాన్ వెస్లీని వెంబడిస్తారా, ఇక్కడ నుండి ధనవంతుడిని వెంబడిస్తారా? జాన్ వెస్లీ దేవుని సేవకుడు, దేవుని చేత అమితముగా ప్రేమించబడిన వ్యక్తి. అతనిని వెంబడిస్తే మీరు చాలా ధన్యులవుతారు. కానీ ఈ ధనవంతుడిలాగా వెళితే మీరు నష్టపోతారు. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్? ది ఫూల్ హూ ఫాలోస్ ద ఫూల్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫూల్. ఈ లోకంలో కల అత్యంత వెర్రివాడు ఎవరు అంటే వెర్రివాడిని వెంబడించేవాడే అత్యంత గొప్ప వెర్రివాడు అని అన్నాడు. సో అలానే ఈ వెర్రివాడు అయినటువంటి ధనవంతుడిని మనం వెంబడించకూడదు. సో ఇది ఇక మన జీవితాలకు అప్లై చేసుకోండి. ఒకే ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, ఇక మిగిలినవన్నీ మీరు ఆలోచించుకోండి. ఈ యొక్క వర్తమానాన్ని అనేక సంఘముల నుంచి ముచ్చుతున్నటువంటి వేరు విశ్వాసులు కూడా వింటున్నారు. మీ సంఘాలలో ఒకసారి మీరు ఆలోచించుకోండి, లేదా మీ సమాజంలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీకు తెలిసిన పరిధిలో ఒక పేద స్త్రీ కేవలము 3 చీరలతో జీవితాన్ని నెట్టుకొస్తుంది అని మీకు తెలిసినప్పుడు మీ బీరువాలో 2 అరల్లో నిండుగా చీరలతో మీరు సుఖముగా ఎలా జీవించగలరు? అసలు మీరే ఆలోచించుకోండి ఆ విషయాన్ని. సో ఈ విధంగా ఇక అన్నిటికీ దాన్ని అప్లై చేసుకోండి ఇక మీ జీవితంలో. ఎందుకంటే అన్నీ నేను చెప్పడానికి సమయం లేదు. ఇక అన్నీ నేను చెప్తే మీకు నా మీద కోపం కూడా వస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుని కాపాన్ని అప్పగించేస్తున్నా. సో ఇప్పుడు మీకు ఏమైనా గుర్తొస్తుంటే, అవును కదా నా దగ్గర ఇంత ఎక్కువ ఉంది, నేను ఎవరికి ఇవ్వటం లేదు అని మీకు గుర్తొస్తుంటే అది నేను చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుర్తు చెప్తున్నాడు. మీ హృదయాన్ని పరీక్షించుకోమంటున్నాడు. దాన్ని ఇతరులకు ఇవ్వటానికి నిర్ణయించుకోండి ఇప్పుడే. కాబట్టి నా సహోదరుడా, ఈ యొక్క రిచ్ ఫూల్ని ఫాలో అవ్వద్దు. ఈ ఫూల్ మామూలు ఫూల్ కాదు, వెరీ రిచ్ ఫూల్. ఇతను మామూలు వెర్రివాడు కాదు, ధనము కలిగిన వెర్రివాడు. ఇక 20వ వచనంలోకి మనం వెళ్ళిపోదాం. 20వ వచనం ఏమనుంది? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఈ వచనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకుంటాం. సో ఇతనేంటి, తన పంట బాగా పండింది, దాన్ని తీసుకెళ్ళి కొట్టలో కూర్చాడు. అంతేకాకుండా అనేక సంవత్సరములు కావలసిన ఆస్తి తనకు ఉంది కదా అని చెప్పి చాలా భద్రతా భావంతో సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి తన జీవితం పట్ల భరోసా కలిగిన వ్యక్తిగా ఇక సంతోషించుము సుఖించుము అని చెప్పుకొని ఆ దినమును ముగించినటువంటి వ్యక్తి ఆ రోజు రాత్రి పడకకు వెళ్ళిన తరువాత ఒక్కసారిగా ఎవరో తలుపు తట్టినట్టు అనిపించింది. ఇతను అనుకున్నాడు, కొట్లలో అంతా కూర్చేశాము, కావాల్సిందంతా సిద్ధపరిచేశాము ఓ యజమాని, ఇక అంతా పంట అంతా కొట్లలో కూర్చబడింది, ఇక మనకి అంతా సేఫ్గా ఉంది అనేటువంటి వార్తను మోసుకొచ్చినటువంటి పనివాడేమో అనుకొని ఆతృతతో ద్వారం తెరిచాడు. కానీ ద్వారం తెరిచేటప్పటికి ద్వారం దగ్గర మరణదూత కనిపించింది. మరణము అతనిని ఒక్కసారిగా సంధించడానికి నిలబడింది. ఒక్కసారిగా ఇతను నివ్వెరపోయాడు. యాక్చువల్లీ హీ ఈజ్ ప్రిపేర్ టు లివ్ మోర్, బట్ హీ డిడ్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ డెత్. అతను అనేక సంవత్సరాలు జీవించడానికి సిద్ధపడ్డాడే కానీ మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడలేదు. అందుకే ఒక్కసారిగా మరణం అతనికి సంభవించబోతుందని అన్నప్పుడు అతను షాక్కి గురై ఉంటాడు. రీసెంట్గా న్యూ జెర్సీలో జరిగినటువంటి ఒక విషాద ఘటన గురించి నేను న్యూస్లో చూశాను. అదేమిటంటే, భారతదేశానికి సంబంధించినటువంటి భరత్ పటేల్ మరియు నీషా పటేల్, అంటే అతని యొక్క కోడలు నీషా పటేల్, 33 సంవత్సరముల వయసు కలిగిన కోడలు, మరియు ఆమె యొక్క కూతురు 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె కూతురు, వీరి ముగ్గురు న్యూ జెర్సీ అనేటువంటి పట్టణంలో వారి సొంత గృహములో, ఆ గృహము వెనుక స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయి చనిపోయారు. సో న్యూస్లో వాళ్ళు ఎలక్ట్రిక్ షాక్కి గురై చనిపోయారని కొందరు అంటున్నారు. కొందరేమో వాళ్ళకి అక్కడ ఆ లోతును వాళ్ళు ఎస్టిమేట్ చేయలేక అందులో మునిగిపోయి చనిపోయారు అని అంటున్నారు. సో రీజన్ ఏమైనా అయ్యుండొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటో చెప్తాను చూడండి. వాళ్ళు రీసెంట్గా, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ మాసములోనే ఆ ఇంటిని కొన్నారు. 4,51,000 US డాలర్స్ వెచ్చించి, అంటే మన భారతదేశపు కరెన్సీలో
3,37,00,000 చెల్లించి ఆ స్థలాన్ని వారు ఏప్రిల్ మాసంలో ఆ ఇంటిని వాళ్ళు కొనుక్కున్నారు. అంతేకాకుండా ఆ స్విమ్మింగ్ పూల్ని, ఆ యొక్క నీటి కొలనును వాళ్ళు అప్పుడే సర్వీస్ చేపించారు. ఎన్నాళ్ళ నుంచో అలా ఉంది కాబట్టి సర్వీస్ చేపించారు. దే ఆర్ సో ఎక్సైటెడ్ టు యూజ్ ఇట్. దానిని వాడటం కోసం ఎంతో ఉత్సాహంగా దానిని ఎప్పుడు వాడదామా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు అందులో పడి చనిపోయారు. ఆ యొక్క ఇన్సిడెంట్ గురించి నేను చాలాసేపు తర్వాత కొన్ని రోజులు కూడా ఆలోచించాను నేను. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, వారు ఏప్రిల్ మాసంలో 3,37,00,000 రూపాయలు పెట్టి ఆ గృహాన్ని, ఆ యొక్క ఏరియా మొత్తాన్ని కొంటున్నప్పుడు వాళ్ళు ఇలా ఆలోచించుకుని ఉంటారు. అంటే ఆ యొక్క రిజిస్టర్లో వాళ్ళు సంతకాలు చేస్తున్నప్పుడు, వారి ఆస్తి వీళ్ళ పేరు మీదకు రావడానికి సంతకాలు చేస్తున్నప్పుడు, వీళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు వీళ్ళకి ఏ తలంపులు వచ్చుంటాయి, వీళ్ళు వేటి గురించి ఆలోచించుంటారని నేను ఆలోచించా. వాళ్ళకి సర్వసాధారణంగా ఇలా ఆలోచించుంటారు వాళ్ళు వాటి మీద సంతకాలు చేస్తున్నప్పుడు. ఇన్ని సంవత్సరాలు కష్టపడి 3,37,00,000 రూపాయలు నేను సంపాదించాను. దానితో తీసుకువెళ్ళి నేను ఒక మంచి గృహాన్ని కొనుక్కుంటున్నాను. మాకంటూ ఒక సొంత ప్రాపర్టీ ఈరోజు మేము సంపాదించుకోగలిగాము. ఇన్నాళ్ళు ఒక క్లబ్లో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేసి మేము వాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మా సొంత గృహంలో బ్యాక్యార్డ్లోనే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ మాకుంది అని ఎంతో సంతోషించి ఉండుంటారు వాళ్ళు. అంతేకాదు, మాకు ఒక సొంత గృహం ఎక్కడిది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూ జెర్సీ అనేటువంటి ఒక గొప్ప స్థలములో, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన దేశంలో, మంచి పట్టణంలో ఒక సొంత ఇల్లు మేము సంపాదించుకున్నాము అని ఎంతో సంతోషంగా దాని మీద సంతకాలు చేసుంటారు. దాన్ని వాళ్ళు పొందుకొని ఉండుంటారు. కానీ వాళ్ళు అదే స్థలము వాళ్ళ యొక్క సమాధి అవుతుందని వాళ్ళు అనుకోలేదు. సో వాళ్ళని చూసినప్పుడు నాకు అనాలనిపించిందంటే, దే ఆర్ ప్రిపేర్డ్ టు లివ్ లాంగ్ బట్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ప్రిపేర్డ్ టు ఫేస్ ద డెత్. అంతేకాకుండా వాళ్ళని చూసినప్పుడు అనాలనిపించిందంటే, ది వెరీ ప్లేస్ దే బాట్ హ్యాస్ బరీడ్ దెమ్. వారు ఏ స్థలాన్నైతే కొన్నారో ఆ స్థలమే వారిని పూడ్చిపెట్టింది. అదే కదా జరిగింది. నా సోదరుడు గుర్తుంచుకో, ఇదే అసలైనటువంటి లోకంలో నువ్వు నేను గమనించేది ఇదే లోకము మనకిచ్చేటువంటి, లేదా లోకములో ఉన్నటువంటి నిజమైన రూపం. దిస్ ఈజ్ ద ట్రూ కలర్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకం మనల్ని ఎంతగానో కవ్విస్తుంది. ఈ లోకం మనల్ని ఎంతగానో తన వైపు ఆకర్షించుకొని ఏమనంటుందంటే, ఇంకేముంది, నువ్వు ఒక మంచి ఇల్లును సంపాదించుకున్నావు, ఇంకేముంది, నీకు ₹1,00,000 టర్న్ ఓవర్ ఉంది, ఇంకేముంది, నీకు ₹1,000 ఉద్యోగం ఉంది, ఇంకేముంది, నీకు ఒక మంచి కుటుంబం ఉంది, ఇంకేముంది, ఎంతో గొప్ప ల్యాండ్ను స్వతంత్రించుకున్నావు, ఇక ఇదే నీ జీవితము అన్నట్లుగా నిన్ను మభ్యపెడుతుంది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, అసలు మరణం నిన్నెప్పుడు నీ యొక్క తలుపు తడుతుందో నీకు తెలియదు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, యు కాంట్ మెజర్ యువర్ లైఫ్ బై హౌ మచ్ యు ఓన్. కలిగి ఉండుట అతని జీవమునకు మూలము కాదు. ఇక్కడ జీవము అంటే ఫిజికల్ లైఫ్ మరియు ఇటర్నల్ స్పిరిచువల్ లైఫ్, రెండిటి యొక్క అర్థం ఇక్కడ నిగూఢమై ఉంది, రాయబడి ఉంది. అంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే, నీ జీవితము, నీ ఫిజికల్ లైఫ్కి నువ్వు సంపాదించేదానికి పొంతన లేదు. అది ఉంది కాబట్టి నీకు లాంగ్ లైఫ్ ఉంటుందని అనుకోవద్దు. మరణం ఎప్పుడైనా నీ దగ్గరికి రావచ్చు. కాబట్టి నా సహోదరుడా, మనం తెలుసుకొనవలసింది ఏంటంటే, ఈ వ్యక్తిని యేసు ప్రభువు చూసి ఫూల్ అని అన్నాడు, వెర్రివాడా అని అన్నాడు. ఇక్కడ వెర్రివాడా అనేటువంటి పదాన్ని ఒక భక్తుడు ఇలా డిఫైన్ చేశాడు. ఎవరిని వెర్రివాళ్ళు అనొచ్చానంటే, హూజ్ ప్లాన్స్ విల్ ఎండ్ ఎట్ ద గ్రేవ్ దే ఆర్ కాల్డ్ ఫూల్స్. వెర్రివాడు అనే పదానికి నిర్వచనం ఏమిటంటే, ఎవరి జీవిత ప్రణాళికలు అయితే సమాధి వరకే ఉపయోగపడతాయో వారు వెర్రివాళ్ళు. మరలా చెప్తాను, ఎవరి జీవిత ప్రణాళికలు అయితే సమాధి యొద్దే సమాధి చేయబడతాయో వాళ్ళే వెర్రివాళ్ళు. ఈ లోకంలో మీరు ఒకవేళ న్యూస్ పేపర్ను చూస్తే రోజు ఇలాంటి కేసులను ఎన్నో చూస్తాం. నా సహోదరుడా, అందుకే నేను మిమ్మల్ని ప్రోత్సాహపరిచి
నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, ప్లీజ్ థింక్ బియాండ్ ద గ్రేవ్. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో లక్ష్యములను, తన జీవితంలో ఆలోచనలను, తన జీవితంలో ప్రణాళికలను సమాధి దాటిన తర్వాత కూడా ఉపయోగకరంగా కట్టుకుంటాడో అతను జ్ఞానము కలిగిన వాడు, అతను శ్రేష్ఠుడు. అలా కాకుండా ఈ లోకములో ఈ ప్రస్తుతపు జీవితమును గురించే ఆలోచిస్తూ ఈ ప్రస్తుతపు జీవన సంబంధమైన విషయాల కొరకే ప్రణాళికలను వేసుకుంటున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, మీరు ఒక విద్యార్థి అయి ఉండొచ్చు, మీరు ఒక తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, లేదంటే మీరు సమాజంలో మంచి హోదా కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు ఒక విఐపీ అయి ఉండొచ్చు, మీరు ఒక సినీ స్టార్ అయి ఉండొచ్చు, మీరు ఒక మంత్రి అయి ఉండొచ్చు, ఎంపీ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఒక ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, దేశాలను పరిపాలించేటువంటి గొప్ప గొప్ప నాయకులు అయి ఉండొచ్చు. కానీ మీ ప్రణాళికలు, మీ జీవిత లక్ష్యాలు కేవలం ఈ లోకంలో గొప్పవారిగా, ఈ లోకంలో సంపాదించుకోవడానికి, ఈ లోకాన్ని సంపాదించి ఈ లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికే మీది అలాంటి జీవిత లక్ష్యములతో కూడుకున్న జీవితము అయితే మీకు దేవుడు పెట్టే పేరు ఏంటంటే వెర్రివాళ్ళు. మీరు వెర్రివాళ్లే. ఎందుకంటే మీరు సమాధి చేయబడేటప్పుడు మీ జీవితం యొక్క సమస్తము కూడా సమాధి చేయబడుతుంది. సమాధి దాటి వెళ్ళలేనటువంటి బ్రతుకు నిర్వీర్యమైపోతుంది. కాబట్టి అందుకే అంటున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునికి ఏమీ మూలం కాదు. అందుకే నా సహోదరుడా, సమాధిని దాటి వెళ్ళే ఆలోచనలు, సమాధిని దాటి వెళ్ళేటువంటి ప్రణాళికను నీ జీవితంలో కలిగి ఉండు. యేసు దగ్గరికి రా, అలాంటివి నేర్పిస్తాడు. బైబిల్ని చదువు, అలాంటివి నేర్పిస్తాడు. బైబిల్ని ధ్యానించి దేవుడు ఏం చెప్తున్నాడో స్పష్టంగా తెలుసుకో, అలాంటివి నువ్వు నేర్చుకోగలుగుతావు. దైవ సేవకులు నిజముగా వాక్యము చేత ప్రేరేపించబడి వాక్యపు సత్యములు చెప్పేటువంటి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఆలోచనలు అడిగి తెలుసుకో. వాళ్ళు చెప్తారు. సమాధి దాటి వెళ్ళిన తర్వాత కూడా ఉపయోగపడే ప్రణాళికలు, ఆలోచనలు, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలనేది వాళ్ళు బాగా చెప్తారు. లోకం చెప్పదు. లోకం సమాధి వరకు ఉపయోగపడే ఆలోచనలే చెప్తుంది. ఇకపోతే 21వ వచనాన్ని చూద్దాం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. ఈ 21వ వచనంలో ఏమనే పదం చూస్తాం మనం? దేవుని ఎడల అనే పదాన్ని చూస్తాం. దేవుని ఎడల అంటే 2 words, గాడ్ అంటే ఇక్కడ 2 words అనంటే ఫర్, FOR, ఫర్ అనేటువంటి పదాన్ని కూడా మనము తర్జుమాలో మనం చూడొచ్చు. అంతేకాకుండా స్పేషియల్లీ అనేటువంటి పదం అంటే దాని అర్థం ఏంటంటే థింగ్స్ విత్ ఇన్ ఇట్ ఆర్ ఇంటూ అన్ ఏరియా, గాడ్ అండ్ ద థింగ్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, గాడ్ అండ్ ఇంటూ హిజ్ ఏరియా అంటే దేవుని యొక్క సంబంధించిన విషయాలలో అని అర్థం ఇక్కడ. సో ఇక దానిని పూర్తి వివరంగా ఎలా చెప్పాలంటే, దేవుని సంబంధమైన విషయాలలో ధనవంతులు కావాలి. దేవునికి సంబంధించిన పరిధిలో ఆలోచించి వాటి కొరకు మీ ధనాన్ని వెచ్చించమని దేవుడు తెలియజేస్తున్నాడు. సో అంటే ఈ పదం యొక్క అర్థాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని పరిచర్యకు, దేవుని సంఘము కొరకు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి పేద ప్రజలకు, సమాజంలో ఉన్నటువంటి దీనులకు సహాయం చేస్తారో వాళ్ళు దేవుని ఎడల ధనవంతులుగా పరిగణించబడతారు అనేది దేవుడు చెప్తున్నటువంటి ఒక సత్యం. ఇక్కడ వాళ్ళు ఆ కోవకు చెందుతారు. దేవుని ఎడల ధనవంతులుగా పరిగణించబడతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకు తెలియజేసే విషయం ఏంటంటే, నీవు ధనవంతుడువు, నీవు ఎక్కువ ధనాన్ని సంపాదించడం వలన గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ యువర్ రిచెస్. నీవు ధనవంతుడు అవ్వడం వలన లేదంటే ఎక్కువ సంపాదించడం దేవుని సమస్య ఏమీ కాదు. ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ సంపాదించండి. ఒకవేళ మీరు వ్యాపారము లేదా ఇతర రంగాలలో ఉన్నవారైతే ఇంకా బాగా సంపాదించండి, ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ని గడించండి, తప్పులేదు. కానీ న్యాయబద్ధంగా సంపాదిస్తూ మీ స్పిరిచువల్ లైఫ్ని, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని పణంగా పెట్టకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ బ్యాలెన్స్డ్గా ఉంటూ మీ యొక్క సెక్యులర్ లైఫ్లో మీరు సంపాదించగలిగినంత సంపాదించండి. కానీ యూ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్ ఇన్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. వాట్ ఈస్ దట్? నీ హృదయపు అంతరంగంలో నువ్వు కలిగి ఉండవలసినటువంటి ఒక
ఆలోచన, ఒక నిశ్చయత ఏంటంటే, దేవా నేను సంపాదించే దానిలో నా అవసరాలకు తగినంత నేను పెట్టుకొని మిగిలిన ఎక్సెస్ అమౌంట్తో, మిగిలినటువంటి ఆ యొక్క ధనముతో నేను నీ సంఘములో ఉన్న విషయములను, సేవా విధానమును మరియు సంఘములో ఉన్నటువంటి పేదలను, సమాజంలో ఉన్నటువంటి అవసరంలో ఉన్న వారిని పోషించడానికి, బలపరచడానికి నేను దాన్ని వాడతాను అనేటువంటి ఆలోచన కలిగి ఉన్న వాడివైతే నీవు వాక్యానుసారమైన సరి అయినటువంటి దేవుని ఎడల ధనవంతుడు అయినటువంటి వ్యక్తిగా పరిగణించబడతావు, కేటగరైజ్ చేయబడతావు నువ్వు. అలాంటిది లేనట్లయితే మనము పక్కకు తప్పిపోయేటువంటి అవకాశం ఉంది. సో అక్కడే ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు 21వ వచనంలో, తన కొరకే సమకూర్చుకొనువాడు అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు. ఇది యేసు ప్రభువు నచ్చదు. సో ధనవంతులను చూస్తే దేవుడు కోపం కాదు. దేవుడికి ఎప్పుడు కోపం అంటే, ఎవరైతే తన కొరకే సమకూర్చుకుంటారో, తమ కొరకే ఉన్నదాన్నంతా వాడుకుంటారో వాళ్ళతోనే దేవునికి సమస్య. ఇక్కడ మనం చూస్తే అతను, ఆ ధనవంతుడు అలాంటి స్థితిలో ఉన్నట్లు మనం చూస్తాం. తన కొరకు తాను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఒక భక్తుడు ఏమంటాడంటే, హౌ ట్రాజిక్ వెన్ పీపుల్ ఆర్ రిచ్ ఇన్ ద వరల్డ్ బట్ పూర్ ఇన్ ద నెక్స్ట్. ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నవాళ్ళు మరణం దాటిన తర్వాత ఉండబోయే లోకంలో పేదవాళ్ళుగా ఉంటే ఎంత దయనీయము అది అని అంటున్నాడు అక్కడ. మనము లోకంలో సహజంగా వినేటువంటి మాట ఏంటంటే, ఈ లోకంలో మనుషులమైన మనం ఎంతో సంపాదిస్తాము, ఎన్నో గడిస్తాము, వెన్నిటినో సొంతం చేసుకుంటాము. కానీ చనిపోయినప్పుడు అందరూ ఒట్టి చేతులతోనే సమాధికి వెళతారు. ఏమీ వెనకేసుకెళ్ళవండి, మీరు చనిపోయిన తర్వాత వెనక వేసుకెళ్ళేదంటూ ఏమీ ఉండదు అని అంటారు. అది సహజంగా వినిపించేటువంటి మాటే. అందులో కొంత సత్యం ఉంది, కానీ పూర్తి సత్యం అది కాదు. బైబిల్ చెప్పే దాని ప్రకారము ఏ క్రైస్తవుడు అయితే ఈ లోకములో దేవుని నిమిత్తము, దేవుని నామ పేరట తన జీవితంలో ఏదైనా వెచ్చించినట్లయితే దానికి నూరంతులు పొందుకుంటాడు. అంటే ఈ లోకములో నీ ధనముతో నువ్వు చేసే ప్రతిదీ, నీ ధనముతో నువ్వు విత్తే ప్రతిదీ దాని యొక్క ఫలాన్ని కోస్తున్నావు. అంటే ఇండైరెక్ట్గా ఈ లోకంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ధనాన్ని యు ఆర్ యాక్చువల్లీ క్యారింగ్ ఫార్వర్డ్ టు అనదర్ వరల్డ్. దాని యొక్క ఫలాన్ని నెక్స్ట్ వరల్డ్లోనికి నువ్వు తీసుకెళ్తున్నావు అనేది బైబిల్ చెప్పేటువంటి సత్యం. కాబట్టి మనము ఇక్కడ 20వ వచనంలో కూడా యేసు ప్రభు అన్న మాట చూడండి. 20వ వచనంలో ఏమనుంది అక్కడ, వెర్రివాడ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం వాడటం మనం చూస్తాం. అంతేకాకుండా దేవుడు ఏమనన్నాడు అక్కడ 20వ వచనం చివరిలో, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అంటే ఒక రకంగా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు సిద్ధపరిచావు కదా, ఇవన్నీ ఎవని అవుతాయి? ఇందులో పెద్ద లాజికల్గా ఆలోచించాల్సిన విషయం ఏం లేదు. ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి తదనంతరం అతని భార్య ఉంటే భార్యకు, పిల్లలు ఉంటే పిల్లలకు, లేదంటే క్లోజ్ రిలేటివ్స్కి అది తర్వాత వాళ్ళకి వెళుతుంది. సో యేసు ప్రభు ఇక్కడ అడుగుట పట్ల ఉద్దేశం ఏంటంటే, ఆయన యొక్క కన్సర్న్ ఏంటంటే, ఓ వెర్రివాడా ఇంత సంపాదించావు, ఇది ఎవరు దొరుకుతుంది అని యేసు ప్రభు అనటంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, యూ హ్యావ్ ఎ ప్రివిలేజ్ టు క్యారీ ఫార్వర్డ్ ద రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్ టు ద నెక్స్ట్ వరల్డ్ బట్ యూ మిస్డ్ ఇట్ అనేది యేసు ప్రభు యొక్క పాయింట్. ఓ వెర్రివాడైన ధనవంతుడా, నీవు ఈ లోకములో కలిగి ఉన్న ఆస్తిని మరొక లోకములోనికి తీసుకువెళ్ళగలిగేటువంటి భాగ్యం ఉంది, ఆ భాగ్యాన్ని నువ్వు వినియోగించుకోలేదు, అయ్యో వెర్రివాడ. అంటే ఎంతో కన్సర్న్ మనం అక్కడ చూస్తాం. అయ్యో ఎలా చేసావేంటి, వెర్రి పని చేసావేంటి, నువ్వు ఈరోజు కలిగి ఉన్న ఈ భూమి మీద ఇంత పంట నీకు పంటింది, ఇంత ఆస్తి నువ్వు కలిగి ఉన్నావు, కానీ దీన్ని దేవుని పిల్లలకు, దేవుని రాజ్యము కట్టడానికి, దేవుని సంఘము కోసం ఒకవేళ నువ్వు వెచ్చించి ఉంటే, ఓ మనుషుడా, నువ్వు దీని యొక్క ప్రతిఫలాన్ని కోసేవాడివి. నువ్వు మరణించినప్పటికీ పర్లేదు, నీ మరణం ఇక్కడ పెద్ద కన్సర్న్ కాదు. నువ్వు మరణించిన తరువాత ఉండబోయే జీవితానికి ఏమీ తీసుకెళ్ళటం లేదు, అది కన్సర్న్ ఇక్కడ. అది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. అందుకే వెర్రివాడ ఇంత సంపాదించావు కానీ ఏం ఉపయోగం, తీసుకెళ్ళలేకపోతున్నావు, పరలోకంలో దానికి ప్రతిఫలాన్ని సాధించలేకపోతున్నావు అని అంటున్నాడు. అందుకే దేవుడు యేసు ప్రభువు ఇక్కడ ఈ ఉపమానం ద్వారా, మీరు ఏ విధమైన కపటమునకును లోభమునకు ఎడమియ్యకుడి అని ఎందుకు యేసు ప్రభు అంటున్నాడంటే, ఓ క్రైస్తవ శిష్యులారా, ఇది యేసు ప్రభు శిష్యులకి ఇప్పుడు చెప్తున్న ఒక పాఠం. ఓ క్రైస్తవులారా, మీరు లోభమునకు అవకాశం ఇవ్వకండి. మీలోనికి లోభం ఎప్పుడైతే వస్తుందో, అంటే గ్రీడీనెస్, కవచస్నెస్, ధనము పట్ల ఆశ, లోభము అనేది ఎప్పుడైతే మీలోకి వస్తుందో
చారిటీ అనేది పోతుంది. ది బర్డెన్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకున్న ధనాన్ని అంతటిని మీకోసము, మీ అవసరాల కోసం, మీ సుఖాల కోసం వాడుకుంటారు. అప్పుడు ఎంత నష్టం అంటే మీరు ఒక వెర్రివాళ్ళుగా పరిగణించబడతారు. ఎందుకంటే అంత సంపాదించిన ఆ లోకానికి దీన్ని మోసుకెళ్ళలేని విఫలులుగా కనిపిస్తారు అనేది దేవుడి యొక్క ఉద్దేశం. కాబట్టి నా సహోదరుడా, మనము మన ధనాన్ని, అధికముగా మనకు వచ్చేటువంటి లాభాన్ని దేనికి వాడాలంటే దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని బిడ్డల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు వాడాలి. అలా వాడినప్పుడు మనము వెర్రివాళ్ళుగా పరిగణించబడము, మనము జ్ఞానులుగా పరిగణించబడతాం. అప్పుడు దేవుడు అంటాడు, దేవుని ఎడల ధనవంతులు మీరు. అలా కాకపోతే ఏమవుతారంటే తన కొరకే సమకూర్చుకున్నవాడు. 21వ వచనంలో ఏమని రాయబడి ఉంది? తన కొరకే సమకూర్చుకున్నాడు అలాగునే ఉండును. యేసుప్రభు చెవులో అన్నాడు, ఎవడైతే తన కొరకే సమకూర్చుకుంటాడో అదిగో ఆ ధనవంతుడు చచ్చిపోతాడు. ఏం ఉపయోగం అతనికి అంటే అలా ఉండొద్దు అని యేసు ప్రభు మనకు ఒక పాఠాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క పారబుల్లో ఉన్నటువంటి యేసు ప్రభు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, లోపమునకు చోటివ్వకండి. ఓ ధనవంతులారా, ఆర్థికముగా బలమైన స్థితిలో ఉన్నవారులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు మీ సొమ్మును దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని పిల్లల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు దానిని వెచ్చించినట్లయితే తరువాత లోకములో మీరు ప్రతిఫలాన్ని కోస్తారు, పొందుకుంటారు అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఉపమానం చెప్పుట పట్ల ఆయన యొక్క ఉద్దేశము. ఒక విషయాన్ని గుర్తుంచుకోనండి, యూ కెన్ నాట్ సర్వ్ మనీ బట్ యూ కెన్ సర్వ్ గాడ్ విత్ మనీ. నీవు ధనాన్ని సేవించలేవు, కానీ ధనముతో దేవుణ్ణి సేవించగలవు. ఆ ఆధిక్యతను పోగొట్టుకోవద్దు ధనవంతులారా. హడ్సన్ టేలర్ అనే భక్తుడు ఇలా అంటాడు, గాడ్స్ మినిస్ట్రీ డన్ ఇన్ గాడ్స్ వే విల్ నెవర్ ల్యాక్ గాడ్స్ సప్లైస్. దేవుని పని దేవుని విధానంలో జరుగుతున్నప్పుడు కావలసినటువంటి రిసోర్సెస్ అన్నీ, అవసరాలు అన్నీ తీర్చబడతాయి. నా సహోదరుడా, దేవుని పని మాత్రం జరిగిద్ది. దేవుడు అతీతుడు, మనకన్నా గొప్పవాడు, కానీ అందులో వాడబడే యోగ్యతను పోగొట్టుకోవద్దు. చివరిగా దేవుడు, నువ్వు మరణించబోయేటప్పుడు దేవుడు నేను చూసి వెర్రివాడా అని అనిపించుకోవద్దు. నా సహోదరులారా, నా సహోదరిలారా, మీరు దేవుని గురించి, దేవుని పని గురించి, దేవుని ప్రజల గురించి ఆలోచించండి. అప్పుడు దేవుడు మీ యొక్క జీవితపు చివరిలో దేవుడు మిమ్మల్ని చూసి అంటాడు, దేవుని ఎడల ధనవంతులారా, మీకు పరలోకానికి గొప్ప ఆహ్వానం అని అంటాడు. అది దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. దేవుని వాక్యమును మనం అర్థం చేసుకొని ఆకలింపు చేసుకున్నప్పుడు మన జీవితాలు మారుతాయి. ఇలా మనము దేవుని చేతిలో వాడబడుటకే మనము ఆశీర్వదించబడ్డాము. వినుటకు చెవులు గలవారు వినుగాక. హూ హ్యాస్ ఇయర్స్ టు హియర్ లెట్ దెమ్ హియర్. మనము ప్రార్థనతో ముగించుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాతి ప్రియమైన దేవ, వాక్కు అయ్యున్న దేవుడు శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చి ఆయన యొక్క గొప్ప వాక్కులను, తండ్రి వాక్కులను మాకు తెలియజేసిన విధానమును బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఆయన మాటలు మేము అవలంబించినప్పుడు, మా జీవితాలను వాటి ప్రకారం కట్టుకున్నప్పుడు మేము నిత్యత్వములో ఎంతో మేలు పొందేవారముగా ఉంటాం. ఈ మాటలు బోధించిన నేను, ఈ మాటలు విన్న ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ వర్తమానములో మీరు మాకు నేర్పించిన పాఠము ప్రకారము మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. మేమెప్పుడు మా జీవితంలో ప్రభువా మేము సుఖించుట కాదు, మా చుట్టుప్రక్కల ప్రజలు ఎంత దీనస్థితిలో ఉన్నారో జ్ఞాపకం చేసుకునే వారిగా మమ్మల్ని చేయండి. మా చుట్టుపక్కల పరిస్థితులు బాగోన్నప్పుడు, అధ్వాన స్థితికి వెళుతున్నప్పుడు, ప్రజలు తినటానికి తిండి లేకుండా పడి ఉన్నప్పుడు మేము మా సంతోషాలు, మా సుఖాలు, మా తృప్తి అని ఆలోచించేవారిగా కాక వారి కొరకు చేయి చాపుట మాకు నేర్పించండి. ఈ వాక్యంలో చెప్పబడుతున్న ప్రకారము వెర్రివాళ్లుగా మేముండకుండా జ్ఞానవంతులుగా ఈ వాక్యమును విన్న మేమందరము మారులాగా మీరు మాకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాము దేవా. అలానే దేవా, సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకు వందనములు. వేరే సంఘ సభ్యులు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నారు, వారిని బలపరచండి. ఆయా సంఘముల్లో మాకు ఇవ్వబడిన బాధ్యతలు మేము
యథార్థముగా చేయడానికి మీరు మా అందరికీ కృపను చూపించి బలపరచమని, నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ, మా సంఘములన్నిటినీ సిద్ధపరిచి నీ కృపను మాకు చూపించమని. అలానే దేవా, ఈరోజు ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారిని గత సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి మీరు బలపరిచినందుకు వందనములు. రాబోయే సంవత్సరంలో కూడా వారు వారి కుటుంబాలకు, వారి తల్లిదండ్రులకు, వారి సమాజానికి, వారి సంఘాలకు మేలుకరముగా వారు ఉండినట్లు వారికి మీరే సహాయం చేసి వారిని మీరు బలపరచమని, మమ్మల్ని రాకడ కొరకు సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని సంగమునకు ఆయన బిడ్డలందరికీ నిత్యము తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. వచ్చే వారం మరొక ఉపమానంతో మనం కలుద్దాం.